నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు నేను ఎక్కడున్నానంటే మన సనత్ నగర్ లో ఉన్న మహీంద్రా షోరూమ్ కి అయితే వచ్చేసాను. మరి నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే ఆగస్ట్ 15న మన థార్ రాక్స్ కార్ అయితే లాంచ్ చేశారనమాట. మరి దానికి సంబంధించి ఆ కార్ మోడల్ ఈడు ఉందన్నమాట. మరి లోపలికి వెళ్ళి అసలు ఆ కార్ యొక్క ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ అలాగే అప్డేటెడ్ ఫీచర్స్ ఏంటి అని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. Hi, my name is Sanjay Kalika from Sanath Nagar branch. Okay. And నేను ఇప్పుడు థార్ రాక్స్ గురించి చెప్తాను. ఏమేమి ఫీచర్స్ అప్డేట్ అయినాయి, ఏమేమి న్యూ టెక్నాలజీ ఏమేమి వచ్చింది, ఇంకా దీంట్లో ఏమేమి వేరియంట్స్ లో ఏమేమి వస్తున్నాయి అవన్నీ దాని గురించి చెప్తాను. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది కళ్ళకి థార్ రాక్స్ అనేది. కాకపోతే ఫస్ట్ మనం ఈ కార్ కోసం వెళ్లే ముందు బిఫోర్ ఏవైతే థార్ రాక్స్ ఉన్నాయో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? లెంత్ లో పెరిగిపోయింది బండి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఓకే, లోపల ఇంటీరియర్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, అంటే చాలా ఫీచర్స్ వచ్చినాయి. ఆ చాలా ఫీచర్స్ గురించి మనం మాట్లాడాలి. ఫస్ట్ మన ఫ్రంట్ వ్యూ లో ఏంటి చేంజెస్ ఉన్నాయి? ఫ్రంట్ వ్యూ లో వచ్చేసరికి మనకు మెటల్ ఫస్ట్ టైం అడ్వాన్స్ హైస్టెంట్ స్టీల్ వాడుతున్నాం. 88% ఆఫ్ ఏంటంటే హైస్టెంట్ స్టీల్ వాడుతున్నాం, అడ్వాన్స్ హైస్టెంట్ స్టీల్ వాడుతున్నాం. ఇంకా దీంట్లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, సి షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, సి షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తున్నాయి. ఇంకా కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. ఇంకా డిజైన్ కూడా మనకి గ్రిల్ కూడా మొత్తం చేంజ్ చేశారు. ఫ్రంట్ గ్రిల్ కూడా ఒక స్పోర్టీ లుక్ గా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది బండి. అండ్ మనకి బ్యాడ్జ్ కూడా మహీంద్రా బ్యాడ్జ్ ఉంది. అండ్ ప్రొజెక్టర్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. అండ్ మనకి కెమెరాస్ కూడా ఏ విధంగా ఉన్నాయి? మనకు దీంట్లో వచ్చేసరికి 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ కెమెరా వస్తుంది, సైడ్ లో కెమెరా వస్తుంది, ఎంకల్ కెమెరా వస్తుంది, కంప్లీట్ వ్యూ ఉంటుంది 360 డిగ్రీస్ కెమెరా. ఇంకా దీంట్లో మీకు వచ్చేసరికి బ్లైండ్ వ్యూ మానిటరింగ్ కూడా వస్తుంది. ఆ బ్లైండ్ వ్యూ మానిటరింగ్ ఏంటంటే వెన్ యూ ఇండికేటర్ రైట్ సైడ్ వేసినప్పుడు రైట్ ఇండికేటర్ పనిచేస్తుంది, లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ పనిచేస్తుంది. మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది కదా, దాంట్లో కనిపిస్తుంది. అది స్టీరింగ్ కింద ఉంటుంది డిజిటల్ క్లస్టర్, దాంట్లో మనం చూసుకోవచ్చు. మనం ఒక సైడ్ వ్యూకి వస్తే మనకి ఇక్కడ టైర్ అనేది కనిపిస్తుంది కదా, మరి ఈ టైర్ కి అలాంటి ఫీచర్స్ ఉన్నాయి? అంటే టైర్ లో వచ్చేసరికి మనకు 19 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి టైర్ సైజ్ లో. వీల్ ఆర్చెస్, స్పోర్టీ వీల్ ఆర్చెస్. దీని కూడా డిజైన్ కూడా చాలా కొంచెం మంచి డిజైన్ ఇచ్చారు దీంట్లో కూడా. ఇంకా దీంట్లో మనం చూడొచ్చు సైడ్ ఫుట్ రెస్ట్ లో కూడా ఏజ్ పీపుల్ అయినా లేడీస్ అయినా కూర్చోడానికి ఈజీగా మనం కాల్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పాత కార్లో ఏంటంటే కొంచెం ఎక్కడానికి ప్రాబ్లం అవుతుండే. ఇది 41 mm కిందికి అయినాం కదా, ఈజీగా ఎక్కడానికి కొంచెం హైట్ తగ్గించారు. ఇంకా డోర్ కూడా మనం చూసినప్పుడు చూడండి, ఇది కంప్లీట్ గా 80 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది డోర్ కూడా. అండ్ మనకి ఇది 5 డోర్ కాబట్టి ముందు చూసుకుంటే 3 డోర్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకి 5 డోర్ కదా. 5 డోర్ ఇది చూడండి 90 డిగ్రీస్ లో మొత్తం ఓపెన్ అవుతుంది, అంటే ఈజీగా మనం ఎక్కడానికి. చూడండి లెగ్ రూమ్ కూడా మనం చూడడానికి ఎంత కంఫర్టబుల్ ఉంది, చాలా స్పేషియస్ ఉంది. రియర్ ఏసీ వెంట్ ఇచ్చాడు, చాలా స్పేషియస్. ఎంత స్పేస్ మనకు 2-3 హ్యాండ్స్ బెడ్స్, ఇంకా మనకు హెడ్ రూమ్ కూడా చూసుకోవచ్చు. ఎంత ఉంది, చాలా కంఫర్టబుల్. ఇంకా గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చాడు. గ్రాబ్ హ్యాండిల్స్ వల్ల మనకి ఏంటంటే ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటది. గ్రాబ్ హ్యాండిల్స్ మెయిన్ గా మనకి ఓల్డ్ పీపుల్ అండ్ అలాగే లేడీస్ కూర్చోడానికి చాలా ఈజీ కంఫర్టబుల్ ఉంటుంది. లోపల కూడా చూడడానికి చాలా లగ్జరీయస్ గా ఉంది. మనకి బ్యాక్ సైడ్ ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి? దీంట్లో చూడండి మేడం, 4 లైట్స్ వస్తాయి. ఒక రివర్స్ కెమెరా వేసినప్పుడు వస్తుంది, ఒకటి మనము బ్రేక్ కొట్టినప్పుడు లైట్స్ వస్తాయి. 4 టైప్ ఆఫ్ లైట్స్ వస్తాయి దీంట్లో. ఇంకా మనకు ఇంకోటి చాలా ఏంటంటే చాలా కంప్లైంట్స్ వచ్చేవి థార్ లో. ఏంటంటే వెన్ యూ గో అవుట్ సైడ్ బూట్ స్పేస్ ఉంటుంది. నా ఈ థార్ రాక్స్ మనం చూడొచ్చు, బిగ్గెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్, 447 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. పైన వర్క్ చేసుకుంటే 645 అవుతుంది, 644, 447 లీటర్ లోపల చూడండి. ఈజీగా మనకు 2-3 సూట్ కేసెస్ ఈజీగా వస్తాయి, 3-4 సూట్ కేసెస్. మనకి సీట్స్ అనేవి కూడా బెండ్ అవుతాయండి. సీట్స్ కూడా మనకు బెండ్ అయితే నేను అది కూడా చూపెడతాను ఒకసారి. ఓకేనా? ఎంత కేపబిలిటీ ఉంటుంది మనకి ఇక్కడ లగేజ్? హెడ్ రెస్ట్ కూడా చూడండి, కూర్చోడానికి రేర్ హెడ్ రెస్ట్ కూడా నాకు మంచిగా ఇచ్చాడు.
లింక్ సస్పెన్షన్ విత్ వాటర్ లింక్ సస్పెన్షన్ దీంట్లో మనం వాడుతున్నాం. ఇంకా ఫ్రీక్వెన్సీస్ డిపెండెంట్ డాంపింగ్ కూడా ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అదేంటంటే రోడ్ ని చేసి అదే దాని ప్రకారంగానే సెట్ చేసుకుంటది. అంటే మనకు ఎక్కడైనా మనం రఫ్ రోడ్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ స్నో మోడ్ లో ఇలా ఆ టైంలో రేర్ ప్యాసింజర్ కూర్చోడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, అన్కంఫర్టబుల్నెస్ ఉండదు. ఓకే, కండిషన్స్ ప్రకారంగా అదే సెట్ చేసుకుంటది. ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ అది మన 700 లో కూడా ఉంది, స్కార్పియన్ లో కూడా ఆ ఫీచర్ ఉంది. అంటే ఇప్పుడు ఆఫ్ రోడింగ్ లో కూడా మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటది అంటారు కదా, లైక్ మనకి ఏదైనా గుంతల్లో కార్ ఒక టైర్ దిగిపోయింది అనుకోండి, అప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి? అలాంటి దాంట్లో మనకు ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ ట్రాక్షన్ ఏ టైర్ మనకు టైర్లు ఉంది, ఇప్పుడు ఏ టైర్ లో ట్రాక్షన్ ఉంది ఆ టైర్ ఏం చేస్తుంది అంటే మనకు లాక్ అయిపోయి మన ఏ టైర్ కి పవర్ కావాలి ఆ పవర్ కి పంపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ లో ఒక టైర్ కి ట్రాక్షన్ ఉంది, ఒక టైర్ కి ట్రాక్షన్ లేదు. ఇప్పుడు ఆ టైర్ కి ఏ టైర్ లో ట్రాక్షన్ లేదు ఆ పవర్ ఏం చేస్తుంది, ట్రాక్షన్ ఉన్న టైర్ కి పవర్ ఇంకా టార్క్ పంపిస్తుంది. ఆ పవర్ ఇంకా టార్క్ పంపిస్తే బండి మన ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆఫ్ రోడ్ లో మనం మడ్డిలో అయినా స్నో లో అయినా ఎక్కడైనా బండి ఎక్కిపోతుంది. అది 4L మోడ్ లో మనం వాడుకోవచ్చు. ఓకే, అండ్ నేను ఇక్కడ మెయిన్ గా బ్యాక్ సైడ్ 4x4 అనేది బ్యాడ్జ్ కూడా చూసాను, అది ఏంటంటారు? 4x4 అంటే 4x4 బ్యాజింగ్ అంటే 4 వీల్ డ్రైవ్ ఆప్షన్, 4x2 అంటే 2 వీల్ డ్రైవ్ ఆప్షన్. ఓకే, దాన్ని ఆ బ్యాజింగ్ ని పెడతారు. ఇప్పుడు 4x2 కి 4x2 అని ఇస్తారు, 4 వీల్ డ్రైవ్ కి 4x4 పెడతారు. ఇంకా మనకు పెట్రోల్ లో వచ్చేసరికి 2 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. ఇంకా డీజిల్ లోనే వచ్చేసరికి మనకు 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. అండ్ మెయిన్ గా మనకి ఇందులో చూసుకుంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఎట్లా ఉందంటారు? ఎక్స్ట్రా ఆన్ రోడ్ అంటే 12,99,000 నుంచి స్టార్ట్ అవుతుంది పెట్రోల్ లో. ఇంకా డీజిల్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ 13,99,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రైసింగ్ అంటే మనకేందంటే ఈ ప్రైసింగ్ లో మన కార్ వస్తుంది అంటే తార్ ఏదంటే ఇట్స్ డ్రీమ్ కార్ ఫర్ ఎవ్రీ వన్. ఆ డ్రీమ్ కార్ కూడా మనం తీసుకోవడానికి అంత మహేంద్ర రియల్లీ అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఆ డ్రీమ్ కార్ ని కూడా 13,999 కి లాంచ్ చేసి అంటే ఎక్కువ మంది ఇప్పుడు అందుకే మనం చూస్తున్నాం కదా 2 వీల్ డ్రైవ్ కూడా ఎంత సేల్స్ అవుతుంటాయి, చాలా సేల్స్ అవుతుంటాయి. 4 వీల్ డ్రైవ్ 2 వీల్ డ్రైవ్ ఇప్పుడు ఈ ప్రైసింగ్ ఇంత మంచి ప్రైసింగ్ అంటే మన సేల్స్ ఇంకా పెరిగిపోతుంది తార్. ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ 6,000 7,000 కార్స్ సేల్ అవుతుంటాయి. ఇప్పుడు మేము అనుకుంటుంటే ప్రతి నెల 10,000 కార్స్ సేల్ అవ్వచ్చు. అంటే సేల్స్ డబుల్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని నీడ్ అనాలిసిస్ అన్ని చేసేసి అన్ని అప్డేట్ చేసి తీసుకొచ్చాడు కార్. మరి ఈ మోడల్ లో చూసుకుంటే మనకి వేరియంట్స్ ఏమున్నాయి అంటారు? దీంట్లో MX1 ఉంది, MX3 ఉంది, MX5, AX7 లగ్జరీ, AX3 లగ్జరీ అండ్ AX5 లగ్జరీ. 5 వేరియంట్స్ వస్తున్నాయి. ఇంకా పెట్రోల్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, డీజిల్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? పెట్రోల్ లో చెప్పాలంటే మనకు MX1, MX5, MX3 అండ్ దాంట్లో మనకు కొన్ని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తున్నాయి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టార్క్ కన్వర్టర్ ఉంటుంది. అంటే మనకు టార్క్ కన్వర్టర్ చాలా ఈజీగా మనకి ఏంటంటే ఆ లాగ్ అని ఉండదు టార్క్ కన్వర్టర్. ఓకే, మనకి ఇక్కడ ఇంటీరియర్ లో రూఫ్ టాప్ ఎలా ఉంటుందంట? మీన్ ఎక్కువ ఉంటుందా రూఫ్ టాప్ అనేది? చాలా పెద్దగా ఉందండి. ఓకే, నార్మల్ గా అయితే ఒక పర్సన్ ఇప్పుడు ఇక్కడ అంటే మనం ఇద్దరు కూడా ఎక్కి కూడా 2% ఈజీగా. ఏదంటే మనం ఇంకో వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, చాలా స్కై రూఫ్ అని అది టాప్ మోడల్ ఉంటది. ఆ స్కై రూఫ్ లో ఇద్దరైనా నుంచోడానికి కూడా ప్రాబ్లం ఉండదు, ఈజీగా నుంచోవచ్చు. మనకి ఏంటంటే టాప్ మోడల్ లో పానోరామిక్ సన్ రూఫ్ స్కై రూఫ్ అంటాం, ఆ స్కై రూఫ్ వస్తుంది టాప్ ఎండ్. ఒకసారి మనం లోపల ఇంటీరియర్ ఓపెన్ చేసి చూద్దామా? కూర్చోండి మేడం పెట్టండి, నేను చెప్తే ఉంటా. ఇది పుష్ బటన్ కదా? చెప్పి ఆల్రెడీ అయిపోయింది అంతా. ఇది బేసిక్ మోడల్ నుంచి మనకు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఓకే, ఈ పుష్ బటన్ స్టార్ట్ ఫీచర్ వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది, అండ్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ అంటే మనకి ఎక్కడైనా సిగ్నల్ ఇంకో కార్స్ అంటే మహేంద్ర కార్స్ లో ఇంజన్ స్టార్ట్ ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర బండి ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ అదే ఆన్ అవుతుంది. ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి ఆ టెక్నాలజీ ఉంది మన మహేంద్ర కార్ లోనే ఉంది ఆ టెక్నాలజీ. అది ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ అయితే మనకు బేసిక్ మోడల్ నుంచి వస్తుంది. చూడండి మొత్తం టాప్ మోడల్ లో మీకు మొత్తం లెదరేట్ ఫినిష్ వస్తుంది. లెదరేట్ దీంట్లో మనకు MX5 లో లేదు, టాప్ మోడల్ లో మీకు మొత్తం లెదరేట్ ఫినిష్ వస్తుంది. ఆ స్టాండర్డ్ అయితే 10.25 టచ్ స్క్రీన్ అయితే మనకు స్టాండర్డ్ బేసిక్ వేరియంట్ MX1 నుంచి వస్తుంది. మనం ఈ కార్ ని బేసిక్ కూడా అనలేం, ఎందుకంటే మీకు అన్ని ఫీచర్స్ కూడా MX1 లోనే చాలా మటుకి ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ముందంటే మనం అంటుంటే ఇవి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండపోయే కావు, పుష్ బటన్ స్టార్ట్. మనం స్టాండర్డ్ MX1 నుంచి మీకు అన్ని ఫీచర్స్ వస్తున్నాయి కార్ లో. మనకి ఇక్కడ మెయిన్ గా కస్టమర్స్ కి ఏంటి అంటే మ్యూజిక్ అనేది కూడా కన్వీనియంట్ గా ఉండాలి కదా, మరి ఎలాంటి సౌండ్ సిస్టమ్?
9 స్పీకర్స్ విత్ హార్మోన్ కార్డన్ వస్తుంది. హార్మోన్ కార్డన్ స్పీకర్స్ వస్తుంది. ఓకే 9 స్పీకర్స్. అది టాప్ మోడల్ లో వస్తుంది. ఇంకా ఓకే ఛార్జింగ్ కేబుల్స్ విషయం తీసుకుంటే వైర్లెస్ చార్జర్ ఆప్షన్ ఉంది. ఇంకా ఎక్కడో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది మీరు ల్యాప్టాప్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఓకే ఇక్కడ ల్యాప్టాప్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే MX5 నుంచి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో సన్ రూఫ్ అనేది దీంట్లో ఆఫ్ సన్ రూఫ్ అనేది ఇది ఉంది కదా, దీంట్లో స్టార్టింగ్ వర్షన్ లో అలా ఉంటుందా లేకపోతే ఎక్కడి నుంచి ఉంటుంది ఇది? మీకు సింగిల్ ప్యాన్ MX5 మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. MX5 నుంచి సన్ రూఫ్ స్టార్ట్ అవుతుంది. పానోరామిక్ మొత్తం స్కై రూఫ్ కావాలంటే టాప్ AX7 లగ్జరీలోనే వస్తుంది. అది ఇప్పుడు ఇది దీని ప్రైస్ ఏమైనా ఐడియా ఉందా మనకి? స్టార్టింగ్ పెట్రోల్ డీజిల్ దీని MX5 పెట్రోల్ డీజిల్ అండి. డీజిల్ అండి. డీజిల్ ఎంత పెట్రోల్ ఎంత? MX5 పెట్రోల్ వచ్చేసరికి ఆటోమేటిక్ 799 ఉంది. 1799,000 ఉంది. అంటే ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 22 lakhs పడుతుంది. అది డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సిటీలో, ఇప్పుడు ఆంధ్రాలో ఒక రోడ్ ట్యాక్స్ ఉంటుంది, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రోడ్ ట్యాక్స్ ఉంటుంది. దాని ప్రకారంగా రోడ్ ట్యాక్స్ చేంజ్ అయితే ఉంటుందండి. మనకి హోల్డర్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు. స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ స్లైడింగ్ అది చూడండి, అంత చాలా కొత్తగా. ఇంకా టాప్ మోడల్ లో ఎలక్ట్రానిక్ పార్క్ బటన్ ఉంటుంది. దీంట్లో హ్యాండ్ బ్రేక్ ఇచ్చాడు. దీంట్లో హార్మోన్ ఇప్పుడు స్పీకర్స్ అనేది బేసిక్ దాంట్లో కూడా మనకు ఆ స్పీకర్స్ వస్తాయి. హార్మోన్ కార్డ్ ఒకటి టాప్ మోడల్ వస్తుంది. దీంట్లో మనకు నార్మల్ మహేంద్ర స్పీకర్స్ వస్తాయి. ఇంకా దీంట్లో ఏమున్నాయి మనకి? ఇందాక మనకి దాంట్లో టాప్ మోడల్ లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఈ మిర్రర్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా MX5 లో మనకి ఏమేమి వస్తుంది? సింగిల్ ప్యానల్ సన్ రూఫ్ వస్తుంది. డైమండ్ అలాయ్ వీల్స్ 80 నుంచి ఉంటది. ఇంకా మీకు ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ 4-wheel drive ఆప్షన్ కూడా ఉంది MX5 లో. ఇంకా LED ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ స్పీకర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పీకర్స్ ఏంటివి? స్పీకర్స్ ఇక్కడ పాత తారలో లేదు, దీంట్లో ఇక్కడ తారలో స్పీకర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు హార్మోన్ కార్డన్ యాడ్ చేస్తాడు. ఇక్కడ ఇవి ఇక్కడే ఉండేది, సన్ రూఫ్ ఉండేవి. కానీ ఏంటంటే ఇప్పుడు అప్డేట్ చేసి ఆ స్పీకర్ పై హార్మోన్ కార్డన్ పెట్టాడు. అంటే క్లారిటీ అయినా, హార్మోన్ కార్డ్ ఇస్ ఎ వెరీ బిగ్ బ్రాండ్. ఆ స్పీకర్స్ ఇస్తున్నాడు దీనికి. అండ్ ఇక్కడ మనకు ఒక స్క్రీన్ ఉంటుంది కదా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చెప్పాను కదా. దీంట్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో మనం ఇండికేటర్ వేసినప్పుడు కూడా కెమెరా కూడా పనిచేస్తుంది. కెమెరా మనం రైట్ సైడ్ ఇండికేటర్ వస్తే దీంట్లో వచ్చేస్తుంది. టాప్ మోడల్ లో వస్తుంది అది దీంట్లో. అండ్ మనకి దిగేటప్పుడు కూడా ఇట్లా హోల్డ్ చేసుకొని దిగేది కూడా మనకి అవైలబుల్ ఉంది అనమాట. చాలా కంఫర్టబుల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి కార్ డ్రైవ్ చేసే వాళ్ళకు చాలా మంది ఓల్డ్ మెన్స్ కూడా ఉంటారు కదా, ఇట్లా వాళ్ళు కంఫర్టబుల్ గా హ్యాండ్ పట్టుకొని దిగే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాడంటే వాట్ బిఫోర్ నుంచి దీంట్లో ఇది ఏంటంటే 41 mm తగ్గిపోయిందండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ పీపుల్ అయినా, ఏజ్ లేడీస్ అయినా ఇది ఇప్పుడు ఎక్కడానికి ముందే పైన చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈజీగా ఈ హ్యాండిల్ పట్టుకుని కూడా నార్మల్ కూడా ఎక్కొచ్చు. ఎట్లా దీని హైట్ తగ్గించడం జరిగింది. హైట్ తగ్గించాడు. తగ్గించడం వల్ల ఏమైందంటే ఏజ్ పీపుల్ అయినా ఇంకా లేడీస్ అయినా ఈజీగా ఎక్కొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఈజీగా. ఇప్పుడు ఏంటంటే తార్ ఎక్కడంటే మేడ్ ఫర్ ఎవ్రీ వన్. ముందు ఏంటంటే తార్ అంటే జనరల్ గా కస్టమర్స్ మైండ్ లో ఏమవుతుంటే 4-wheel drive ఆప్షన్ అని. కానీ మనకి ఇప్పుడు 4-wheel drive కాదు, 2-wheel drive కూడా 4-wheel drive లో సిటీ కండిషన్స్ లో కూడా తార్ ఇస్ వెరీ గుడ్ కార్. అంటే ఇట్స్ గివింగ్ అ టఫ్ కాంపిటీషన్ అన్ని బ్రాండ్స్ కి. ఎందుకంటే తార్ 2-wheel drive కూడా సిటీలో కూడా నడుపుకోవచ్చు, ఆఫ్ రోడింగ్ కూడా నడుపుకోవచ్చు. సార్ బూట్ స్పేస్ వచ్చేసరికి 447 liters ఆఫ్ బూట్ స్పేస్ సార్. బిగ్గెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఇది 447 liters ఆఫ్ బూట్. ఆ సీట్స్ అనేది హోల్డ్ చేస్తే హోల్డ్ చేయాలంటే ఎదరికెళ్ళి హోల్డ్ చేయాలి, ముందు నుంచి వెళ్ళి ఇది పెరిగిపోతుంది సార్. ఇంకా బూట్ స్పేస్ పెరిగిపోతుంది. అటు సైడ్ కూడా మనం చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఎంత స్పేస్ వచ్చిందండి? దీన్ని మోర్ దెన్ 1300 liters పెరిగిపోతుంది. 1300 liters 1300 liters 1300 ప్లస్. ఓకే. ఇప్పుడు చక్కగా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు, పడుకోవచ్చు. ఇంకా ఒక పరుపు వేసుకుని చక్కగా ఫ్యామిలీతో ఇలా పడుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా వెళ్ళిపోవచ్చు. బాగుంది. అలాగే మనకి లాస్ట్ అంతా చూసుకుంటే కెమెరా అనేది మనకి అటాచ్ ఇచ్చేవాళ్ళు. స్పేర్ వీల్ లో మన దీంట్లో ఉంటది, అటాచ్డ్ ఉంటది, చూసుకోవచ్చు మనం. దీంట్లో ఇక్కడ కెమెరా ఇవ్వడం జరిగింది. లాస్ట్ దాంట్లో మనం పెట్టించుకోవాలనుకుంటా. ఇప్పుడు దీంట్లో బై డిఫాల్ట్ మహీంద్రా టైల్ ల్యాంపులు కూడా మార్చడం జరిగింది ఈసారి. సి షేప్ LED టైల్ ల్యాంప్స్ ఉంటాయి. కూడా సి షేప్ LED టైల్ ల్యాంప్స్ ఉంటాయి. దీంట్లో కూడా 4 ల్యాంప్స్ ఉంటాయి. సి షేప్ LED టైల్ ల్యాంప్స్ ఉంటాయి. దీంట్లో 4 ల్యాంప్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా ఇచ్చినప్పుడు, హ్యాండ్ బ్రేక్ కొట్టినప్పుడు
అంటే ఇంకా బండి 4 కెమెరా లైట్స్ వస్తాయి. అంటే ఈ సి అనే థీమ్ కి ఏమన్నా పర్టికులర్ రీజన్ ఉందా? మనకి ఫ్రంట్ లైట్ లో కూడా సి వచ్చింది కదా. అంటే మహేంద్ర ఎక్స్పెషల్లీ తార్ గురించి డిజైన్ చేశారు. ఓకే, దానికోసం అని చెప్పి ఈ సి థీమ్ theme. ఉంది. అండ్ ఈ హోల్డర్స్ ఈ లాక్ ఇది అనేది మన- మనకి ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రతి దాంట్లో ప్రతి పాత దాంట్లో. తార్ నుంచి వస్తుంది. ఇది స్టైల్ డిజైన్ ఎట్లనే ఇచ్చాడు. అండ్ మనకి ఆడ కూడా కెమెరా ఉంటుంది కదా, లైక్ మనం చెప్పాను కదా లెవెల్ 2 అడాస్ లో కెమెరా ఉండదు, ఆ సెన్సర్స్ ఉంటాయి. సెన్సర్స్ అంటే వెహికల్ ముందు ఏ స్పీడ్ లో వెళ్తుంది దాని ప్రకారంగా సెట్ చేసుకుంటది. ADAS. ఓకే ఓకే. అడాస్ ఏంటంటే మనకు సెట్ లేన్ డిపార్చర్ లో కూడా లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఏదైనా బండి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ సెన్సర్ తో సెన్స్ చేస్తుంది వెహికల్, ఓకే. సెన్స్ చేస్తుంది. మెయిన్ గా పార్కింగ్ టైమ్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్ గా మనం పార్క్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సెన్సర్స్ ఇవి కూడా. ఫ్రంట్ పార్క్ చేస్తుంది. హాయ్ సార్, హాయ్ మేడం, మీ పేరు? నా పేరు రాంబాబు మేడం. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మన థార్ రాక్స్ అనే కార్ మార్కెట్ లోకి ఎప్పుడు అవైలబుల్ ఉంటుందంటారు? మోస్ట్లీ యాక్చువల్ గా మనకి ఈ రోజు 13th డేట్ కదా మేడం. ఈ రోజు జస్ట్ ప్లాన్ ఏంటంటే షోరూమ్ లో డిస్ప్లే పర్పస్ మాత్రం వెహికల్ తెప్పించాం మేడం. ఓకే ఓకే. బట్ రేపటి నుంచి కూడా మనకి టెస్ట్ డ్రైవ్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, 14th ఫుల్ సెప్టెంబర్. ఫ్లెడ్జ్డ్ గా రేపటి నుంచి టెస్ట్ డ్రైవ్ అనేది మీరు కస్టమర్ బుక్ చేసుకోవచ్చు అండ్ షోరూమ్ కూడా వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, కస్టమర్స్ ఎప్పటి నుంచి మనం బుక్ చేసుకునే ఛాన్సెస్? యాక్చువల్ గా మనకి మహీంద్రా నామ్స్ ప్రకారం October 3rd వరకు బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి మేడం. ఓకే. అఫీషియల్ గా అనేది 3rd ఓపెన్ అవుతుంది. బట్ డెలివరీ టైమింగ్ అనేది ఎప్పుడనేది కూడా మహీంద్రా అప్డేట్ ఇస్తుంది ఫర్దర్ గా. ఓకే, సో అప్డేట్ అయితే ఇస్తుంది మనకి. ముఖ్యంగా చూసుకుంటే మన షోరూమ్ ఎక్కడ ఉందంటారు? యాక్చువల్ గా ఇది వచ్చేసి మేడం మనకి ఎర్రగడ్డ నియర్ బై మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సనత్ నగర్ బిసైడ్ పిస్తా హౌస్ మేడం. పిస్తా హౌస్. ఓకే. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా మాల్ ఓపెన్ అయింది, స్కై మాల్. ఓకే ఓకే. పిస్తా హౌస్ తెలియని వాళ్ళకి స్కై మాల్ అని కొడితే ఈజీ వస్తుంది మేడం. యా సార్, మాకు ఈ కార్ కోసం మన థార్ రాక్స్ అయితే మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఓకే మేడం. చాలా అందంగా ఉంది చూడడానికి మాత్రం. అండ్ నేను కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను. ఓకే మేడం. చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా స్పేసెస్ గా కానీ చూడడానికి లగ్జరియస్ గా కానీ, ఫ్యామిలీస్ గానీ ఎక్కడికైనా టూర్ కి వెళ్ళాలన్నా లోపల మనకి సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే మేడం. సో మరి మన కస్టమర్స్ కూడా ఇది కొనడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. అవును మేడం. పర్టికులర్ చాలా మంది కస్టమర్లు నీడెడ్ రెడీ ఉన్నారు. బట్ ఏంటంటే మహేంద్ర నుంచి ఫర్దర్ గా ఎనీ అప్డేట్ వచ్చినా గానీ మేము కస్టమర్ కి ఫర్దర్ గా ఫార్వర్డ్ చేస్తాం మేడం. మన షోరూమ్ పేరేంటి? యాక్చువల్గా ఇది వివిసి మహీంద్రా షోరూమ్ మేడం. వివిసి మహీంద్రా సనత్ నగర్ మేడం. సనత్ నగర్. యాక్చువల్ నా పేరు వచ్చేసి కే రాంబాబు మేడం. నా ఇక్కడ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేడం. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 829712347687 మేడం. ఓకే. యా గైస్, చూసారు కదా, ఇది మన థార్ రాక్స్ యొక్క అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. సో మీరు కూడా కస్టమర్స్ ఎవరైనా వచ్చి దీన్ని పర్చేస్ చేయాలి, బుకింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన అడ్రస్ మన రాంబాబు గారు ఆల్రెడీ మెన్షన్ చేశారు. అండ్ మేము డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాము. సో ఇక్కడికి వచ్చి మీరు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ కొనాలనుకుంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సో మరి ఇలాంటి మరిన్ని ఫీచర్స్ ఉన్న కార్స్ మనకు తెలియాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శాన్వి.